ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్ లెవెల్కి కొడతారు, రూల్స్ తప్పి బండ్లు నడిపేటోళ్ళకే కొడతారు కదా. కానీ ఇక యూపీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అట్లా కాదట, పగ పట్టినట్టే చలాన్లు కొడుతున్నారట కొందరి మీద. ఇక ఆ ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే మధ్యలో పోయి డోలుకు చెప్పుకున్నట్టు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు వాళ్ళ పార్టీ లీడర్లంతా ట్రాఫిక్ చలాన్ల మీద తిప్పలు చెప్పుకుంటుంటే బయటపడ్డది పాపం. ఇక అఖిలేష్ సార్ తిరిగే కారు మీద ఏకంగా 8 లక్షల రూపాయల చలాన్లు కొట్టిరట యూపీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఓర్ని రోలు పోయి రోకలికి చెప్పుకుందనట్టే ఉందిగా ఈ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సార్ ముచ్చట. పార్టీ ముఖ్య నాయకులు విలేకరుల మీటింగ్ పెట్టిండు సారు. ఇవాళ సాధక బాధకాలని చెప్పుకుంటా ట్రాఫిక్ చాలన్ల ముచ్చటల్లో పెట్టిరు. ముంగట కూర్చున్న వాళ్ళ దాంట్లో ఇవ్వలో సార్ కావాలని ట్రాఫిక్ చాలన కొడుతున్నారు సార్, టార్చర్ పెడుతున్నారు అని చెప్పిర్రు ఇవ్వలో. మరి అదే నాకు జరిగిన దాంతో పోల్చుకుంటే మీకు జరిగింది ఎంత అని బావగారు బాగున్నారా సినిమాల శ్రీహరి సార్ తోటి కోట శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మీకు తెలుసా నా కారుకు 8 లక్షల రూపాయల చాలాన్లు కొట్టిరు బై, నాకు కొట్టిన దాంట్లో మీ చాలాన్ల కొట్టుడు ఎంత అని ఇట్లా అన్నాడు. चालान जो हमें देना है अपनी गाड़ियों का, सरकारी गाड़ियां जो हमारी ओवर स्पीडिंग की हैं, एक्सप्रेस वे पर 8 लाख रुपए का है। 8 लाख रुपए देने हैं, मैंने कल ही कह दिया कि दे दो इनको। సార్ కారు స్పీడ్ లిమిట్ దాటినందుకు పడ్డాయట చాలాన్లన్నీ. ఈ ముచ్చట తెలియగానే వెంటనే కట్టుమని చెప్పిండట. నాకు తెలిసి ట్రాఫిక్ శాఖల గవర్నమెంట్ అధికారులు కాదు, ఎవరో కమలం పార్టీ కార్యకర్తలే పనిచేస్తున్నట్టు అన్నాడు. जो सिस्टम को चला रहा होगा वो बीजेपी का नेता होगा, जो कैमरा या जो सिस्टम चला रहा है वो पक्का बीजेपी का होगा। मैं वो ट्रेस करूंगा। చూస్తా ఎప్పటికీ శనివారమే ఉంటదా, తెల్లారితే ఐతరం కూడా వస్తుంది. ఇక అట్టనే మనం కూడా అధికారంలోకి వస్తాం, మళ్ళా ఆ చాలాన్లు కొట్టేటోళ్ళ సంగతి చూస్తామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిండు. పాపం సారు వారి కారు మీద పగబట్టినట్టే చాలాన్లు కొడుతున్నారని మస్తు ఫీల్ అవుతుండు. అసలే అధికారానికి దూరమై షానేళ్లు కాబట్టి ఖర్చులకు ఎలదీసుడు కష్టమైతున్నట్టుంది. చూడాలి మరి అఖిలేష్ సారు ఆశలు ఎన్నడూ నెరవేరుతాయో, ఎప్పుడు ఆ చాలాన్లు కొట్టిన అధికారులు జిక్తారో. ఆయనతో అధికారం మీకు దక్కేటాలకు ఆ అధికారులంతా రిటైర్ అయిపోగల సారు అని సెటైర్లు ఎత్తున్నారట. సారు చలన్ల తిప్పలు చూసి నవ్వుకుంటున్న అధికార పార్టీ లీడర్లంతా.